ఎస్ఎల్బీసీ రెస్క్యూ ఆపరేషన్లో పురోగతి ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. జీపీఆర్ ద్వారా 4 పాయింట్స్ మార్క్ చేశారని, రేపు రాత్రి వరకు అక్కడ వెలికితీత పూర్తవుతుందని చెప్పారు. మరోచోట 21 అడుగుల లోతులో బురద పేరుకుపోయిందని జూపల్లి చెప్పారు. మిగతా 4 టీబీసీ మిషన్ కింద ఉన్నట్లుగా అనుమానిస్తున్నారు. ఈ ప్రాంతంలో ఆచూకీ కనుక్కోవడం ఆలస్యమవుతుందని జూపల్లి చెప్పారు. నలుగురి ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా సర్వే రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. అంటే ఫ్రంటేజ్ ఉన్న వాళ్ళను. సో ఆ నలుగురికి సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా అది కంప్లీట్గా బయటికి తీయడం జరుగుతుంది. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీబీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లాగే ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. ఆ 4 ఆచూకీ పలానా దగ్గర అంటే ఉన్నట్టుగా గుర్తు జరుగుతుంది. అక్కడ సపరేట్గా అక్కడ మాన్యువల్గా మనుషుల ద్వారా కూడా మళ్ళీ తవ్వడం జరుగుతూ ఉంది. కొంత తవ్వడం కూడా జరిగింది. అది బహుశా రేపు మధ్యాహ్నం సాయంకాలం వరకు అది పూర్తయితే మనకు ఒక రిజల్ట్ అనేది వస్తుంది.